మసాలా తలకాయ కూరకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మంజుల గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్నీ. నైస్ అండి. స్టార్ట్ చేద్దామా అయితే? ఓకే. ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ ఆల్రెడీ తలకాయ కూర ఉడకబెట్టి పెట్టుకున్నానండి నేను. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేసి ఉడికించి పెట్టుకున్నారు తలకాయ కూర. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో దానికంటే ముందు ఒకటి చేయాలి తెలుసా? ఏంటో చెప్పండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేద్దాం. సో అయితే మంట లేకుండా ముందు ప్యాన్ లోనే అన్ని కలుపుకోవాలంటారు. సరే, వేసేసేయండి. పసుపు వేసాను. ఎక్కువ తింటారా తక్కువ తింటారా మీరు కారం? తెలంగాణ కాబట్టి ఎక్కువే తింటామండి. తెలంగాణ కాబట్టి ఎక్కువే. ఓకే. నాన్ వెజ్ కాబట్టి ఇంకా ఎక్కువ పడుతుంది. కారం వేసాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ అండి ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఆయిల్ కూడా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఓకే, నెక్స్ట్ అండి. ఓకే అనిష, స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. ఓకే, ఇదిగోండి గరిట. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మొత్తం అంతా ఇప్పుడు కలుపుకుంటున్నాం. ఓకే. సో మంజుల గారు, అయితే మీరు పుట్టి పెరిగిందంతా మొత్తం లోకల్ కొత్తపేట అన్నారు కదా? అవునా సార్. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎవరెవరు ఉంటారు? మా ఫ్యామిలీలో మా సారు, మా బాబు, నేను ముగ్గురు ఉంటాం. సో ముచ్చటైన ఫ్యామిలీ. ముగ్గురు ముచ్చటైన ఫ్యామిలీ. ఓకే. బాబు ఏం చదువుతున్నాడని? బీకామ్ కంప్యూటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. బీకామ్ కంప్యూటర్ ఫస్ట్ ఇయరా? నేను స్కూల్లో అనుకున్నాను. ఓకే. సో యంగ్ మమ్మీ అయితే మీరు. సో అయితే ఇంట్లో బోలెడంతా ఫ్రీ టైం ఉంటుండొచ్చు కదా మంజుల గారు మీకు? అవును అనుష, ఆఫ్టర్నూన్ వరకు ఇంట్లో వర్క్ అయిపోతుంది. ఆ తర్వాత అంతా ఫ్రీనే. సో మధ్యాహ్నం నుంచి ఫ్రీ అన్నమాట. ఏం చేస్తారు మధ్యాహ్నం నుంచి? ఇంకా బుక్స్ చదవడం, టీవీ చూడడం. ఓకే. సీరియల్సా సినిమాలా? సినిమాలు చూస్తా. సినిమాలు చూస్తారా? ఓకే. ఓకే, మూత పెట్టుకుందాం. స్టవ్ కొంచెం సిమ్లో పెడదాం. ఓకే. ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలండి? ఒక 5 minutes. ఒక 5 నిమిషాలు ఉడకాలి ఇది. ఓకే అండి, వెయిట్ చేద్దాం 5 minutes. సో మంజుల గారు, కాసేపు వెయిట్ చేసాం కదా, చూద్దామా ఉడికిందో లేదో? చూద్దాం అనుష. మగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమైనా వేయాలండి చింతపండు పులుసు తర్వాత? నెక్స్ట్ ధనియా పొడి అండి. ధనియాల పొడి. నెక్స్ట్ మసాలా ఉంటుంది కదా, గరం మసాలానా? దంచేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచీలు, అది బిర్యానీ మసాలా ఉంటుంది కదా. ఓకే, బిర్యానీ మసాలాలు అవన్నీ పొడి చేసుకొని పొడి చేశారు వేసుకోవాలి. సో దీంట్లో ఏమేమి వేసారండి? దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, సాజీరా. సో ఈ 4 పొడి చేసుకొని వేసుకోవాలి. ఓకే. మిరియాల పొడి. నెక్స్ట్ మిరియాల పొడి వేస్తున్నాను. నెక్స్ట్ అండి? నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా. ఓకే. మరి ఇందాక బిర్యానీ మసాలాలు అవి వేసాం కదా. ఇప్పుడు నేను తెలంగాణ మసాలా తలకాయ కూర అన్నా కదా, దానికోసం ఇది. ఓకే, అందుకే 2 వేస్తున్నాను. ఓకే. ఇది గరం మసాలా. ఓకే అనుష, కలుపుకుందాం. సో మసాలా తలకాయ కూర కాబట్టి మసాలాలు ఎక్కువ అన్నమాట. ఓకే. సో మొత్తం కలిపేసుకున్నామండి. మళ్ళీ ఏమన్నా మూత పెట్టాలా? ఇంకా కొద్దిగా మగ్గించేసి దించేసుకోవడమే, అయిపోయి. ఓ అవునా? ఓకే, ఇప్పుడు మూత పెట్టాలా మళ్ళీ? ఓకే.
సో అయితే మంజుల గారు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? బుక్స్ చదువుతుంటాను, టీవీ చూస్తుంటాను, అంతే. ఆ లోపల మా బాబు వచ్చేస్తాడు కాలేజ్ నుంచి. ఓకే. ఆ తర్వాత స్నాక్స్, మళ్ళీ స్నాక్స్, ఈవినింగ్ వంటలు ఇంకా అన్నీ అంతేనా? ఓకే. సో ఏంటి ఏ ఐటమ్స్ బాగా చేస్తూ ఉంటారు మంజుల గారు? నేను తలకాయ కూర ఇవి అంతే. ఇంకా సో నాన్ వెజ్ అద్దరు కొడతారు అయితే మొత్తానికి? వండుతా. సో నాన్ వెజ్ లో సరే ఇప్పుడు తలకాయ కూర మాకు చూపిస్తున్నారు, ఇది కాకుండా ఇంకా ఏమేమి బాగా చేస్తారు మీరు? చికెన్ బాగా చేస్తాను. చికెన్ లో ఏంటండి? చికెన్ కర్రీ, బగారా రైస్ కాంబినేషన్ బాగుంటుంది, అది అసలు తెలంగాణ అంటేనే బగారా రైస్ చికెన్ కర్రీ పక్కా ఉంటుంది. ఓకే, అది చేస్తాను, బాగుంటుంది. తలకాయ కూర, బోటి ఫ్రై చేస్తుంటా. సో తలకాయ కూర, బోటి ఫ్రై. ఓకే. సో ఇవన్నీ మంచిగా చక్కగా వండుతారు అనమాట అయితే. సో ఇంట్లో బాగా ఇష్టపడి తినేది ఏంటి వీటిల్లో? ఇంట్లో వాళ్ళు, మీ వారు కావచ్చు, బాబు కావచ్చు. మా సార్కి అయితే తలకాయ కూర ఇష్టం, మా బాబుకి అయితే చికెన్ ఇష్టం. ఓకే. సో రెండు వండుతూ ఉంటారా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి? వాళ్ళు అడిగింది ఉండాలి కదా. అంతే కదా. మంజుల గారు చూద్దామా అండి? చూద్దామండి. ఓకే అనిష, అయిపోయింది. ఓకే, ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? చేసేయచ్చు. ఓకే, ఇక డిష్ అవుట్ చేసేసుకోవడమే కదా. ఓకే. మసాలా తలకాయ కూర రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మసాలా తలకాయ కూరకి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న తలకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, చింతపండు రసం, ధనియాల పొడి, దంచిన మసాలా పొడి, మిరియాల పొడి, గరం మసాలా. మసాలా తలకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఉడికించుకున్న తలకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసి స్టవ్ ఆన్ చేసి కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసం, ధనియాల పొడి, దంచిన మసాలా పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మసాలా తలకాయ కూర రెడీ.